హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మన స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో గత ఎపిసోడ్ చూసుకుంటే మనం స్వర్ణమాడం పత్రి మేడం గారి యొక్క జీవన ప్రయాణంలో ఈ యొక్క టూర్స్ ఎక్కడెక్కడైతే పత్రి మేడం గారు రకరకాల ప్లేసెస్ మన భారతదేశంలో కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీస్ కావచ్చు, ఎన్నో ప్లేసెస్ అక్కడికి విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఎన్నో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం. సో వాళ్ళందరికీ కూడా మెడిటేషన్తో పాటు ఒక ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎలా ఉంటుంది అన్న ఒక అనుభవాలన్నీ కూడా చెప్పడం. గత ఎపిసోడ్లో అండమాన్ విశేషాలన్నీ కూడా మనకు కళ్ళకట్టినట్టుగా చెప్పారు. ఏం చెప్పాలంటే మన అందరినీ కూడా ఒక అండమాన్ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చాలా డీటెయిల్డ్గా ఒక ధ్యాని కొత్తగా వచ్చిన ఒక ధ్యాని ఒక అనుభవాలు ఎలా ఉన్నాయనేది చాలా ఒక ట్రైబల్ దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ అండ్ ఖైదీలు ఇలాగా ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్తో అంతా కూడా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడము ఇవన్నీ కూడా మన గత ఎపిసోడ్లో స్వర్ణామృతం ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎపిసోడ్లో ఇంకొక టూర్ విశేషాలతో పాటు అక్కడ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. ఈ టూర్ పరంపర మన ఈ స్వర్ణామృతంలో ఈ యొక్క జీవన ప్రయాణంలో యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఖచ్చితంగా ఇట్స్ మెయిన్ పార్ట్ కదా మేడం. ఎస్. అండ్ ఎస్పెషల్లీ గత ఎపిసోడ్లో మేడం ఒక అండమాన్ విశేషాలని చెప్తున్నప్పుడు ఒక ఖైదీ చాలా డీప్గా వెళ్ళి ఒక ఏడవడం అండ్ ఒక చిన్న పాప ట్రైబల్ ఏరియాలో చాలా డీప్గా మెడిటేషన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా హైలైట్స్ మేడం. చాలా బాగుండేది నిజంగానే. అండ్ చిట్ట చివరిలో తాబేలు ఒక తాబేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు అంటే ఒక లైఫ్ స్పాన్ పెంచుకోవడం కానీ అండ్ డిటాచ్మెంట్ కానీ అండ్ మన పంచేంద్రియాలు మన ఎలా అదుపులో పెట్టుకోవాలని కానీ ఇవన్నీ కూడా ఒక తాబేలు నుంచి నేర్చుకోవాలనేది చాలా న్యూ పాయింట్ మేడం. ఎస్, ఎవ్రీ యానిమల్ హ్యావ్ స్పెషల్ క్వాలిటీస్. ఓకే. ప్రతి యానిమల్కి ఒక సెన్స్ ఉంటుంది, ఒకటి గిఫ్ట్ ఉంటుంది. అలాగా ప్రతి యానిమల్కి ఇప్పుడు తాబేలుకి ఎలాగో ఇలాగా చాలా యానిమల్స్కి ఉంటుంది. సో అందులో నుంచి క్వాలిటీ నేర్చుకోవాల్సిన క్వాలిటీ. ఇప్పుడు మనుషులకి అన్ని క్వాలిటీస్ ఉంటాయి కానీ ఏమీ ఉండవు. ఓకే. వాటికి ఒక క్వాలిటీ అయినా అవి 100% యూజ్ చేస్తాయి. ఓకే ఓకే. అది అంటే ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనుషులకు ఉన్నా కూడా అవి బయటికి రావు తొందరగా. మనుషులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నీకు చెవులు వినిపిస్తాయి, కళ్ళు కనపడతాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు మాట్లాడగలవు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపు మందగిచ్చింది, చూపు లేదనుకో నీ చెవులు షార్ప్ అవుతాయి. ఓకే. ఒకవేళ చెవులు లేవనుకో అప్పుడు మాటలు ఉండవు, ఎందుకంటే చెవులు లేవు కాబట్టి నీకు నేనేం మాట్లాడాను నీకు అర్థం కాదు, వినపడదు. సో ఏమవుతుంది, అప్పుడు మైండ్ షార్ప్ అవుతుంది. ఓకే. అలా ఒక్కొక్కటి కనుక మనం డిఫరెంట్ కోసి తీసేస్తే కనుక మన యొక్క బాడీలో ఇది ఇంకోటి బాగా పనిచేస్తుంది, 100% తీస్తుంది అది. ఇప్పుడు మనకి ఏమైపోయింది అంటే మా బాడీలో ఉన్న ఈ ఇంద్రియాలన్నీ కూడా డివైడెడ్ అయిపోయినాయి. ఓకే. అంటే ఒకటి యాక్టివ్గా ఉంటే ఇంకొకటి డియాక్టివ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అన్నీ యాక్టివ్గా ఉండాలి. అన్నీ యాక్టివ్గా ఉండాలంటే దానికి కావాల్సిన ధ్యానం మనం ఇవ్వట్లేదు, దానికి కావాల్సిన ఫుడ్ ఎనర్జీ ఇవ్వట్లేదు మనం. ఇప్పుడు ఏమవుతుంది, నీకు చెవులు వినపడవు, దానివల్ల మాట రాదు. అప్పుడేమవుతుంది, బ్రెయిన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇది చూపు లేదు, వాసన బట్టి చేసేస్తాయి. చెవులు వెనికిడి ఎక్కువ పనిచేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఓకే.
వాటికి అలా కాదు కదా, ఒకటే సో కంప్లీట్ 100% నుంచి అక్కడే. అక్కడికే వెళ్తుంది. ఓకే ఓకే. కానీ మెడిటేషన్ చేసినప్పుడు మనకు అన్నీ కూడా యాక్టివ్ అవుతుంది చేసినప్పుడు యా. అది ఓకే. మామూలు మనుషులకు ఎందుకు అవుతుందో అవదు. మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ సంగతి చెప్తున్నాను నేను. నార్మల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏది 100% యూజ్ అవుతుంది అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చాలామంది మౌనం ఉంటారు. మౌనం ఉండేసరికి ఏమవుతుంది, ఎక్స్ట్రా సెన్సరీ ఇది పర్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అవి కనపడతాయి. ఓకే. ఎందుకంటే నోరు మూసేసాము, ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళు మూసేసావు, ఎనర్జీ సేవ్ అవుతుంది. చెవులు వినలేదు, ఎనర్జీ సేవ్ అవుతుంది. వెన్ యూ సేవ్ ఆల్ దీస్ ఎనర్జీస్, అప్పుడు నువ్వు ఎక్కువ సెన్సెస్ అంతా కూడా యాక్టివ్గా ఉండడం, సేమ్ టైం ఇట్ విల్ బి అన్ అవర్ కంట్రోల్. ఎస్. అంటే ఎక్కువ అన్నెసరీ వేస్టేజ్ అనేది జరగదు. ఓకే ఓకే. సో వాటికి మెడిటేషన్ అండ్ సైలెన్స్ ఎక్కువ ఉండడం అనేది ఈ సెన్సెస్కి యాక్టివ్ అవ్వడానికి అవసరం. ఓకే. ఇవి యాక్టివేట్ అవ్వాలి అంటే, ఈ సెన్సెస్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేయాలి అంటే నీకు ఈ మెడిటేషన్ అవసరం. ఓకే మేడం. సార్ కూడా ఒక 1 year మౌనంలో ఉన్నారు. 1 year ఉన్నారు. ఓకే ఓకే మేడం. ఆ 1 year మౌనంలో అలా ఉండడం అనేది అప్పుడు ఫస్ట్ టైం మేడం? ఫస్ట్ టైం 90sలో అమ్మా ఇది. ఓకే ఓకే. ఫస్ట్ టైం. అప్పుడు మీ కమ్యూనికేట్ చేయడం అంతా కూడా ఏముంది, రాతలు. ఓకే. ఇలా అనేవారు టీ, ఇలా అనేవారు కాఫీ. ఇలా కొన్ని సౌఖ్యాలు మాకు అర్థమయ్యేవి కావు. ఇంకా వాళ్ళకి పడేవి చూడు దెబ్బలు. ఓకే. భయవేసిపోయేది. ఓకే. అందులో అప్పుడు పీక్లో ఉన్నారు ఆయన. అప్పుడు మీకు మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మేడం? అమ్మ ఎలా మేనేజ్ చేశాను. మా అత్తగారికి ఉత్తరం రాసి, మీరు ఎలా అయినా ఆయన ఒక నెలలు మీ దగ్గర పెట్టుకోండి అంటే, ఆవిడంటే ఏం అనరు అనేది దీంతో. ఇప్పుడు నేనంటే అంటారు, కానీ ఆవిడనేం అనరు కదా అని. కానీ ఆవిడ్ని కూడా హెరాస్ చేశారు ఆయన. అంటే ఆ ఎనర్జీస్ని తట్టుకోలేకపోయారు ఆయన. ఇప్పుడు ఏదైనా కూడా ఎనర్జీస్ని అవుట్ఫ్లో ఒకటి ఉండాలి. ఓకే ఓకే. ఆ హైయర్ ఎనర్జీ వస్తుంది. నువ్వు మాటల ద్వారానో, చెవుల ద్వారానో, కళ్ళ ద్వారానో ఏదో ఒకటి బయటికి పంపాలి. ఆ పంపలేకుండా అన్నీ మూసుకొని కూర్చున్నావు అనుకో, దాన్ని ఎక్కడ నువ్వు బయటికి పంపిస్తావు? ఓకే. సో అది కూడా ఉండాలి. అంటే ఆ కెపాసిటీ నీవు కనుక గెయిన్ చేసేసుకుంటే ఆల్రెడీ, దెన్ ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో కంప్లీట్ 1 year మీరు మేనేజ్ చేయగలిగారు మేడం? అయ్యో చెప్పొద్దులే ఇంకా మేడం. కొన్ని ఇన్సిడెంట్ చెప్పండి మేడం. అయ్యో, ఓ రోజు ఇలాగే భోంచేస్తున్నాడు, అదేదో కావాలన్నారు. రమణ అని ఉండేవాడు, మన కడప అబ్బాయి. అప్పట్లో కుర్రాళ్ళు వీళ్ళంతా యోగానంద, అనంతపురం వాళ్ళంతా ఉండేవారు కదా. వాళ్ళు వచ్చి ఉండేవారు ఈయనకి అన్నీ కావాల్సినవన్నీ ఇవ్వడానికి. ఏదో ఇవ్వలేదమ్మా, ఏదో అడిగారు, ఇంకేదో ఇచ్చాడు. ఇంకా టప్ప కొట్టేశాడు. ఓకే. భరించలేకపోయాడు పాప. అప్పటికి కూడా వెళ్ళిపోలే ఉన్నాడు. ఇదంతా నేను చూడలేకపోయేదాన్ని. వాళ్ళు అలా కొడుతుంటే నేను చూడలేకపోయేదాన్ని. అరే పిల్లాండి అట్లా కొడుతున్నారే అని. సో అవన్నీ కూడా మీకు కొత్తగా మేడం? అన్నీ కొత్తే. ఆ కొత్తవన్నీ నేర్చుకుంటూ ఈ స్టేజ్కి వచ్చా. ఓకే. మరి అవన్నీ కూడా మీరు గోతులయ్యారు కదా మేడం ఆ టైంలో? ఎవరైతే ఉన్నారో ఆ టైంకి నిజంగా నాకు చాలా భయం వేసేది. ఎలాగా ఈయనని భరించడం ఎలాగా అనే దీంట్లో ఉండేదాన్ని. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు,
గుడ్డి అంత మా థర్డ్ క్లాసో సెకండ్ క్లాసో ఉంటుంది. ఓకే ఓకే. పిల్లల్ని పెట్టుకొని దాన్ని ఎంత అత్తగారింట్లో ఉంచినా పిల్ల కదా. ఈయనేమో సంవత్సరానికి ఒక ప్రోగ్రాం తీసుకునేవారు. ఒక సంవత్సరం అయితే ఫుడ్ లేకుండా ఓన్లీ జ్యూసెస్ మీద ఉండేటట్టు. ఓకే. అన్ని జ్యూసెస్ నచ్చేవి కావు. శక్తి తగ్గిపోయేది ఆయనకి. ఇప్పుడు అన్నం తినకపోతే శక్తి ఎలా ఉంటుంది? ఓన్లీ సూప్స్, ఆయనకి నచ్చిన సూప్స్ చేయరు కదా. అప్పుడు అందరి ఇళ్లలో సూప్స్ నేర్చుకోవడం మొదలెట్టారు. ఆయన వస్తే సూప్ ఇవ్వాలని. అంటే అప్పుడు ప్రచారం, ధ్యాన ప్రచార క్లాస్ ధర్మవరం, అనంతపురం. ఓకే. ఉన్నారు మాస్టర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ అప్పుడు సూప్లు నేర్చుకోవడం మాట. అనంతపురం వరకే, ధర్మవరం అనంతపురం అంతే. ఓకే. కర్నూలు, కురవకొండ, గుంటకల్ ఇంతవరకే. ఓకే ఓకే. మహా అయితే తిరుపతి ఉందేమో. సో ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మరి వాళ్ళకి సూప్స్ నేర్చుకోవాలి. ఇలాగా తినకపోయేసరికి నీరసంగా ఉండేది. ఒకసారి నేను మెదక్ వెళ్ళాను ఆయనతో పాటు. మెదక్ వెళ్తేను అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. క్లాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. అలా పడుకొని ఉన్నారు. నాకా బెంగ, చెప్తే వినరు. ఓకే. ఉత్త కోకోకోలా తాగుతానంటారు. ఉత్త కోకోకోలాలో ఏముంటుంది చెప్పు? ఇంకొంచెం నాశనం అవుతుంది. కానీ నేనేం చేశాను, గ్లూకోజ్ పౌడర్ వేసేసేదాన్ని దాంట్లో, ఆయనకు చెప్పకుండా. శక్తి వస్తుందని. ఓకే. ఏం చేయను ఇంకా. ఓకే. సో ఇలాగా మీరు 1 year ట్రావెల్ చేశారు మేడం కంప్లీట్గా. అంటే సార్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడు సార్ని చూసుకోవడం ఉండేదా మేడం? వేరే వాళ్ళు ఎవరున్నారమ్మా అప్పట్లో? శివప్ప తక్కువ, శివప్ప అంతగా లేడు. సాయి కుమార్ రాలేదు అప్పటికి. ఎవరు ఉన్నారు? ఈ మగపిల్లలు, అనంతపురం మగపిల్లలు ఉండేవారు. కృష్ణ, యోగానంద, రమణ వీళ్ళు ఉండేవారు. ఓకే ఓకే. సో కానీ మేడం ఒక 1 year మౌనము, 1 year ఈ యొక్క లిక్విడ్స్ ఉండడంతో తర్వాత ఈ యొక్క ఈ ధ్యాన ప్రచారంలో ఒక హైర్ ఎనర్జీ పరంగా, సో మన మూమెంట్ ఎక్స్పాన్షన్ పరంగా కదా, ఇది ఖచ్చితంగా ఏదో ప్రణాళిక ఉంటుంది కదా మేడం? బాగా జరిగింది. అంటే ఆయన విల్ పవర్ టెస్టింగ్ అనమాట అది. ఓకే ఓకే. ఆ విల్ పవర్ నేను తినకుండా ఉండగలనా లేదా, మాట్లాడకుండా ఉండగలనా లేదా. ఓకే. ఇప్పుడు ఆయన మాటలు మానేశారు అనుకో, ఎక్కడ క్లాసులు తీసుకుంటారు? ఆయన రాసేవారు, రాసింది మేము చదవాలి. ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది అంటే కొక్కిరి గీతల్లా ఉంటాయి. అవి ఒక పట్టాన్ని అర్థం కావు. ఓకే. అర్థం కాలేదు అని చూపించామంటే అయిపోతుంది మన పని. మనసు వచ్చినట్టు ఏదో విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పటికే చూస్తున్నావుగా మెసేజెస్లో, నీకేమన్నా కొన్ని అర్థం అవుతాయా? అర్థం కావు. సో అప్పుడు క్లాసెస్ జరగడం కూడా మాస్టర్కి ఏమైనా రైటింగ్ రాసిస్తే వాళ్ళ మెడిటేషన్ చేయించేవారు. ఓకే ఓకే. అందరినీ మెడిటేషన్ చేయించేవారు. మన మాస్టర్స్ ఎవరు ఉంటే అనుభవాలు. అనుభవాలు. వాళ్ళని మాట్లాడమనేవారు. నరేందర్ ఉండేవాడు కదా, నరేందర్ మొదలుకారు. తను ఎక్కువ అటు తెలంగాణ కదా, అటువైపు అంతా క్లాసెస్ తీసుకునేవాడు. ఇటు గుణాకర్ రెడ్డి తీసుకునేవాడు, ప్రతాప్ రెడ్డి తీసుకునేవాడు. అప్పట్లో వీళ్ళంతా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు క్లాసెస్ తీసుకునేవాడు అప్పట్లో తీసుకునేవాడు. ఓకే ఓకే. సో మౌనంలో ఉన్నా సరే మూమెంట్లో క్లాసెస్ ఆగలేదు. ఓకే. బాగుంది మేడం. ఈ 2 years ఇలా చేశారని వినిందే కానీ ఇంత కాస్త డీటెయిల్డ్గా మాకు ఇంత డీటెయిల్ తెలియదు. సో మేడం, ఇప్పుడు ఈ యొక్క టూర్స్ పరంగా
మనం డీటెయిల్డ్గా వెళ్తూ ఉన్నాం. సో ఈ రోజు ఈ యొక్క స్వర్ణామృతంలో ఈ ఎపిసోడ్లో ఇంకొక టూర్ విశేషాలు మనం చెప్పుకుందాం మేడం. ఏది కావాలన్నది మీ ఇట్స్ యువర్ చాయిస్. ఏం చెప్పుకుందాం? అమర్నాథ్ గురించి చెప్పుకుందాం. అమర్నాథ్, ఓకే. అమర్నాథ్ చాలా బాగుండింది. అంటే కేశవరాజు అది ఇంతకుముందు అండమాన్ లాగా స్మాల్ గ్రూపా మేడం? 5-6 మెంబర్సా లేకపోతే 5 బస్సులు. ఇది బస్సులు? ఆ, ఓకే. అంటే ఇది మెగా ట్రిప్పే? మెగా ట్రిప్పే అది. ఓకే. అందులో మేము వెళ్ళిన టైం ఎలా ఉంది? ఫుల్ కాశ్మీర్ అంతా కర్ఫ్యూ. ఓకే. అలా ఉండింది పరిస్థితి. హైదరాబాద్ నుంచి చాలామంది ట్రైన్లో వెళ్ళారు అనుకో. జమ్మూ ఎక్కడ దాకా ఉందో మరి ట్రైన్ నాకు తెలియదు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ అనుకుంటా. 8-9 కదా మేడం? 2008-9 అనుకుంటా. సో మేబీ విన్నాను ఆ టైంలో పెద్ద ట్రిప్ ఒకటి జరిగింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిండొచ్చు, నేను మర్చిపోతాను. సో నవకాంత్, కేశవరాజు, ఇంకో 2 ఎవరో ఉన్నారమ్మా. వాళ్ళంతా కలిసి ఆర్గనైజర్స్ వాళ్ళు. ఓకే. కేశవరాజు మెయిన్. అయితే ఫస్ట్ వెళ్ళడం అంతా మేము నేనును న్యూటన్ వాళ్ళ అమ్మ ఫ్లైట్లో వెళ్ళిపోయాం ఫ్రమ్ హైదరాబాద్ టు జమ్మూ. ఓకే. సో న్యూటన్ వాళ్ళ మదర్ గారు వచ్చారు నాతో పాటు. నేను ఉన్నాను, వచ్చారు. నువ్వు నాకు తోడుగా ఉంటే వస్తానంది. ఓకే. రమ్మని చెప్పాను అప్పుడు. సో అక్కడి నుంచి జమ్మూకి వెళ్ళాము. జమ్మూ నుంచి శ్రీనగర్. శ్రీనగర్లో ఒక 2 days ఏమన్నా ఉన్నామేమో అక్కడ. ఒక ఆశ్రమంలాగా, ఆశ్రమం అంటావో చౌల్ట్రీ అంటావో ఏదో, మొత్తానికి అది తీసుకున్నారు. చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడ. అక్కడే వాళ్ళు వంట కూడా చేశారు. అక్కడ సార్ కూడా వచ్చారు. ఓకే. సార్ కూడా వచ్చారు. సార్ వచ్చింది ఫ్లైట్లో మేడం లేకపోతే ఫ్లైట్లో వచ్చారు. ఓకే. అంటే మీరు సపరేట్ ఫ్లైట్, సార్ వేరే సపరేట్ ఫ్లైట్. ఓకే. అంటే కొంతమంది ఫ్లైట్లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరితో వచ్చాడు ఈయన. ఓకే. ఓకే. నేను ఈవిడ సెపరేట్గా వెళ్ళినట్టు జ్ఞాపకం. ఐ కాంట్ రిమెంబర్ సో మచ్. సో మొత్తానికి అది అక్కడ కలుసుకున్నాము. ఆ రాత్రి అక్కడ స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాయి. అంతా అలా తిరుగుదామంటే ఎక్కడ తిరుగుతాము? సాయంత్రం 6 అయ్యేసరికి అన్ని బంద్, కర్ఫ్యూ. ఎక్కడ చూడు పోలీసులు, గన్లు ఇవే కనపడుతున్నాయి. మేడం ఉన్నాయేమో అండమాన్లో కూడా ఇదే పరిస్థితి. అదే, ఎక్కడ చూడమ్మా అలాగ. ఇప్పుడు చెట్ల చాటున నిలబడతారు వాళ్ళు. అందులో ఆ రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటారేమో, కనపడరు. ఆ చెట్టు ఏదో ఆకేదో తెగుడు తెలియదు. అలాగే వాళ్ళ డ్రెస్సులు అలాగే, వాళ్ళ డ్రెస్సులన్నీ అలాగే ఉంటాయి. సో అక్కడ నిలబడి వాళ్ళు గన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే. అక్కడి నుంచి మేము అలాగే చిన్న షాపింగ్కి వెళ్దామంటేనే ఎవరు వద్దన్నారు, చేశారు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మన్నాడు నాకేంటి చిన్నప్పటి నుంచి ఈ సినిమాలో చూశాను కదా, హౌస్ బోటు, సాధన, విశ్వజిత్ వీళ్ళంతా ఆ హౌస్ బోట్లో ఉండడం ఇవంతా చూశాను. నాకు అది ఉండాలని చాలా ఇష్టం. ఓకే. అలాగా కొంతమంది బ్యాచ్ని వేసుకొని అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ 1 night స్టే చేసాం. స్టే చేయడం ఎలాగా, సాయంత్రం 7 గంటలకు వెళ్ళాము. అంటే ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అవ్వకముందు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెల్లవారి మళ్ళీ 4 గంటలకంతా వచ్చేయాలి. ఇప్పుడు ఆ బోటు కూడా ఎలా ఉండేది అనుకున్నావు? ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడు, కొన్ని నువ్వు హిందీ సినిమాలు చూస్తావో లేదో, సన్న బోటు ఉంటుంది. యువతల ఒకడు కూర్చుంటాడు, అవతల ఒకడు, ఒక 2 సీట్లలో ఉంటాయి. అలాంటి బోట్లు అనమాట. 4 seater లాగా ఉంటుంది. 2 అటువైపు 2, ఇటువైపు ఒక వాడు, దాన్ని ఏమంటారు, తెడ్డు పెట్టేవాడు. అవును. ఓకే. పాత హిందీ సినిమాల్లో, పాత హిందీ సినిమాలు ఇవన్నీ ఉంటాయి. సో
దాంట్లో వెళ్ళాం అందరం కలిసి ఒక్కొక్క బోటు పెట్టుకొని అక్కడికి చేరుకొని అక్కడ చాలా బాగుండింది ఆ బోటు. హౌస్ బోట్ అయితే అద్భుతంగా ఉంది, కానీ రెడ్ కలర్ అమ్మా, ఫుల్ ఆఫ్ రెడ్ కార్పెట్స్, రెడ్డే అన్నీ ఉన్నాయి, మంచి బెడ్స్ ఉన్నాయి, ఎంతో బాగుంది. ఓకే, చాలా బాగుంది. మళ్ళీ తిరిగి 4 o'clock ఎందుకు రావాలి మేడం? అంటే ఇప్పుడు కర్ఫ్యూ కదా, 4 వాళ్ళు ఏంటి బాగా కర్ఫ్యూలు చేసి అలసిపోయి పడుకొని నిద్రపోతారు. వాళ్ళు 2 గంటలకు లేస్తారు. లేచే లోపల మేము ఈ ఊరు దాటిపోవాలి. ఓకే, లేకపోతే వాళ్ళు దాటనివ్వరు. అందుకని మేము బయలుదేరాలన్నమాట 4 గంటలకి. సో 4 గంటలకి అన్ని బస్సులన్నీ వరుసగా నిలబడి ఉన్నాయి. మేము వెళ్ళాము. అలాగే ఇంత లేటుగా ఎందుకు వచ్చారో, అలా ఎందుకు వెళ్ళారు, ఇలా ఎందుకు, అవన్నీ అయిపోయినాయి. నేను ఉన్నాను కాబట్టి అందరు బచాయించేశారు. మీతో వచ్చిన బ్యాచ్. సో బస్ ఎక్కి కూర్చున్నాం. ఇంకా చూడు వెళ్ళాం, పరిగెత్తాం, దాన్ని బస్ ఎక్కాక కూర్చున్నాం. పోతూనే ఉంది అంతా. దాన్ని ఏమంటే ఘాట్ రోడ్డు, ఇంచుమించుగా ఘాట్ రోడ్డు. ఇటు అటు చూస్తే పోలీసులు గన్లు పట్టుకొని, మిలిటరీ వాళ్ళు, పోలీసులు కాదు, మిలిటరీ వాళ్ళు. ఓకే, వాళ్ళంతా నిల్చొని వాళ్ళని చూడాలనే ఇంట్రెస్టు, ఎలా ఉంటారో వీళ్ళు అని. సరే అని చెప్పేసి ఒక పొద్దున్న బయలుదేరిన వాళ్ళం మధ్యాహ్నానికి అమర్నాథ్ బేస్కి చేరాం. అంటే విత్ ఆల్ లగేజెస్ అంతా కూడా వేసుకొని ఇంకా బస్సే, అంతా బస్సే. ఇంకా ఓకే ఓకే, పైన అంతా వేసేసారు. ఒకడికి నౌకాంతో ఇలాంటి వాళ్ళు ఎవరో ఎక్కడం, అవంతా పడేయడం, మేమేమో కింద తీసుకోవడం. ఓకే, నౌకాంత ఎంత అప్పుడు కుర్రాడు, చిన్నవాడు, అప్పుడు చాలా టూర్స్ ఆర్గనైజ్ చేసేవాడు. సో అలాగా చేసాము. అక్కడ దిగేసి డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయ్యాము కొంచెం. అక్కడ ఏదో పిచ్చి కాటేజీలు ఏవో ఉన్నాయి, ఆ కాటేజీలోనే ఫ్రెష్ అప్ అయిపోయి తయారయ్యి కొండ మీదకి వెళ్ళాలి. కొంతమంది ఏమో అదేంటి దాన్ని ఏమంటారు, గుర్రాలు, కొంతమంది డోలీలు ఇలా పట్టుకొని వెళ్ళారు. 5 బస్సులు కదా, కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. హెలికాప్టర్ కూడా ఉంది. ఓకే, హెలికాప్టర్కి మా ఇద్దరికి మాట్లాడారు, నాకు ఆయనకి. నాతో పాటు కొంతమంది కూడా అలాగే పే చేసుకొని వచ్చిన వాళ్ళని 600కి రాను పోను 600 700 హెలికాప్టర్ మేడం, హెలికాప్టర్ రూపాయలు. ఓకే, మనిషికి. సో అలా వెళ్ళాము. అబ్బా, వెళ్తుంటే ఉంది చూడు, స్వర్గంలోకి అలా విహరిస్తున్నట్టుంది. అంటే ఇటు అటు కొండలు, మంచు కొండలు, మధ్యలోంచి వెళ్తుంది హెలికాప్టర్. అసలు ఆ సీన్ తలుచుకుంటే హిమాలయస్ మేడం, హిమాలయాస్ మరి, అంతా హిమాలయాస్ మరి. అక్కడ ఎంతసేపు మేడం ట్రావెల్ అందులో? ఎంతమ్మా, 7 నిమిషాలు 8 నిమిషాలు. తొందరగా అయిపోయింది. ఇంకో 2 రౌండ్లు కొడితే బాగుండేది. అంత బాగుండేది అసలు. ఆ హెలికాప్టర్లోనే మొత్తం తిరిగితే అంత బాగుండు అనిపించింది. ఓకే, అంత బాగుండేది. అక్కడ దిగేసరికి చలి, వణుకు. దిగేసరికి మొత్తం మిలిటరీ వాళ్ళే, అక్కడ ఎవరు లేరు. అక్కడ దిగంగానే ఒక డోలీ మాట్లాడారు, డోలీ ఎక్కిచ్చారు నన్ను. ఎక్కిస్తే డోలీ అంటే ఏం లేదు, ఒక బుట్టలా ఉంటుంది, చెక్క బుట్ట. ఆ చెక్క బుట్టలో మనని కూర్చోబెడతారు. ఇటు ఇద్దరు అటు ఇద్దరు. మనం ఇప్పుడు ఇది పల్లకి మోసినట్టు, ఆ పల్లకి మోసినట్టు మోసారు. కూర్చోవడం ఒకరేనా మేడం? ఒకరే. ఓకే, కానీ వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా నడుస్తారు తెలుసా. వీడి ఎడంకాలేస్తే 4 ఎడంకాలే వెయ్యాలి. ఓకే, చాలా సిస్టమేటిక్గా నడవాలి, లేకపోతే అటు ఇటు అవుతుంది అది. ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు. అంతా ఐ థింక్ దే ఆర్ అక్కడ వాళ్ళు దాన్ని ఏమంటారు,
కాశ్మీరీస్ నేపాలీస్ అటువంటి కాశ్మీరీస్ అట్లాంటి వాళ్ళు. సో పైకి ఎక్కాం. సో అంటే కంప్లీట్ అప్పా మేడం ఇది వెళ్ళడం ఇలా ఉంటుంది. ఆ మెట్లు కూడా ఇంత ఎత్తు ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత ఎత్తు, ఒక్కొక్క మెట్టు వాళ్ళు అలాగే తీసుకెళ్ళారు. నాకా వాళ్ళు ఇలా ఎక్కుతుంటే నేను ఎక్కడ పడిపోతానో నా భయం. అలా కొంతమంది ఎప్పుడెప్పుడు దిగుదామా దీంట్లోంచి అన్నట్టు. కానీ దిగాక చూడు ఉంటుంది నొప్పులు, ఎందుకంటే అంతసేపు కూర్చుంటాం కదా, ఇదంతా నొప్పులు వచ్చేస్తాయి. అది ఎంతసేపు మేడం వాళ్ళు వెళ్ళడం? అలాగా ఒక అర్ధగంట పట్టింది. అర్ధగంట. ఓకే ఓకే. సో మధ్యలో చిన్న బ్రేక్ కూడా వాళ్ళు ఇవ్వరు. మన ఆపమంటే ఆపుతారు. ఓకే ఓకే. అంటే వాళ్ళకేంటి, ఇప్పుడు నన్ను దింపేస్తే ఇంకో బేరానికి వెళ్ళొచ్చు. వాళ్ళేం టైర్డ్ అవ్వరు అసలు. టైర్డ్ అవరు. అయ్యో అదే టూరిస్ట్ సీజన్ కదా, అందులో కర్ఫ్యూ టైంలో ఓకే ఓకే ఎవరూ రావట్లేదు. అసలు అమర్నాథ్ ఓపెన్ చేయలేదు. చాలామంది ఫోన్ చేసి ఎందుకు వెళ్ళారు మీరు, ఇప్పుడు కర్ఫ్యూ కదా, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారు. ఆ టఫ్ టైంలో మీరు వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు టూరిస్ట్ ఉండడం వల్ల వీళ్ళు ఇంకా అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటారు. టూరిస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు అప్పుడే కదా బేరాలు దొరికేది. వాళ్ళు మమ్మల్ని అక్కడ దింపేసేయడం, గబగబా కిందికి వెళ్ళడం, ఇంకోళ్ళని ఎత్తుకురావడం. ఓకే. నేను అనేదాన్ని, నేను దర్శనం చేసుకొని వచ్చే లోపల నువ్వు ఇక్కడ నాకు కనపడాలా అన్నాయి. సరే వాడు డోలీ వాడు రాను ఫోన్ ఛార్జీలు ఇచ్చేస్తాం కదా, మరి అదే వాడే రావాలి. ఓకే. आप फिक्र मत करो माँ, हम आएंगे, आपको लेके जाके नीचे छोड़ने के बाद ही हमारा డ్యూటీ ఖతం అవుతా, ఆ ఫికర్ మత్ కరో, ఇట్లా అంతా మాట్లాడి వెళ్తారు, మంచిగా మాట్లాడతారు. ఓకే. అక్కడికి వెళ్ళాం. అదేంటి శివుడు మంచు దీంతో ఉంటాడని కదా, ఇది మంచు అంతా కరిగిపోయింది అప్పటికే. ఊరికే శివుడు లింగం ఉందంతే. అక్కడ పార్వతీదేవి కూడా అసలు యాక్చువల్లీ స్నో. అంటే మెయిన్ స్పాట్ అమర్నాథ్లో అంటే అక్కడేనా మేడం? అంతే అక్కడే. ఓకే. అది 6 నెలలు తెరుస్తారు, 6 నెలలు మూసేస్తారు. సేమ్ బద్రీ కేదార్ ఎట్లాగో ఇది అంతే, 6 నెలలు. కాస్త ఎండాకాలంలోనే అది. ఓకే. సార్ కూడా వచ్చారు మేడం? అందరూ సార్ కూడా వచ్చారు. ఓకే. పైకి వెళ్ళాం, నేను మాత్రం పైకి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఆక్సిజన్ తక్కువ. ఓకే. వాళ్ళేవో ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు డోలీ వాళ్ళంతాను. చాలామంది దామోదర్ వీళ్ళంతా కూడా బై వాక్ వచ్చారు. అచ్చా. ఈ డోలీలు కాకుండా చాలా మంది మన వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు కొంతమంది. ఓకే మేడం. మీకే హాఫ్ అన్ అవర్ పట్టిందంటే నడుచుకుంటే వాళ్ళకి ఒక 2 hours పడుతుంది మేడం? ఈజీగా పట్టింది. ఓకే. 10 minutesలో నేను పైకి వెళ్ళిపోయాను. ఓకే. వాళ్ళంత దూరం పైకి రావాలి కదా, సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. ఓకే. సో అలాగ వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి అలా వచ్చారు. సరే పైకి వచ్చారు. వాళ్ళు వచ్చేదాకా మేము వెయిట్ చేసాము. సార్ వెయిట్ చేస్తారుగా అందరూ వచ్చేదాకా. సో అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాము, అదే విగ్రహం దగ్గరికి వెళ్ళాము. కాసేపు అలా చూశాను. మళ్ళీ వీడు డోలీ వాడు ఎక్కడ వస్తాడో రాడో అని భయం నాకు, ముఖ్యంగా దేవుడి సంగతి దేవుడు ఎరుగు, వీడి మీదే ఉంది దృష్టి. సరే అని పాపం వచ్చాడు, పిలిచాడు. आप दर्शन करो, आराम से करो అంటాడు. ఏం ఆరాము, ముందరైతే కిందకి దింపుంటాను నేను, పెళ్ళే నీచే ఉతారా, హమ్ ఆయంగే మాతాజీ అంటాడు. అంటే సరే పాపం వచ్చాడు. చాలా మంచి వాళ్ళు ఉంటారమ్మా వాళ్ళు, చాలా నెమ్మదిగా ఎంతో మర్యాదగా మాట్లాడతారు, అందరినీ మాతాజీ అంటారు. సో నాకెక్కడ ఏమి తినబుద్ధి అయ్యేది కాదు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది దాని ఏదో పేరు ఉందబ్బా, ఇప్పుడు అందరూ ఫ్రీగా భోజనం పెడతారు చూడు, దాన్ని ఏమంటారబ్బా,
అక్కడక్కడ దారిలో అనమాట. ఓకే ఓకే, మీరు వెళ్ళే ప్లేస్ మధ్యలో అమర్నాథ్కి వెళ్ళే ప్లేస్లో అక్కడక్కడ ఆపేవారు భోజనానికి. అక్కడ వాళ్ళు ఫ్రీగా భోజనం పెడతారు. ఓకే, నాగా నేను వెళ్ళేదాన్ని కాదు. అంటే విజిటర్స్కి కావాలని చెప్పేసి అట్లా పెట్టేవాళ్ళు. వాళ్ళు ఫ్రీ. ఓకే, ఆ సీజన్ అప్పుడు, టూరిస్ట్ సీజన్ అప్పుడు, అంటే అన్నదానం అన్నమాట. అది కేవలం అన్నదానం కోసం చేసేవారు వాళ్ళు, పుణ్యం కోసం. సో అలాగ దాన్ని ఏదో ఉంటారు, పేరు ఉంది దానికి, పండాలో ఏదో సంథింగ్ లైక్ దట్. సో ఎక్కడ కూడా భోజనం చేసేవాళ్ళు కదా మేడం? అట్లయితే నేనైతే ఎక్కడ చేసేదానికి, అదేనా అరటిపండు ఏదైనా దొరికితే అది తినేసి ఊరుకునేదాన్ని, లేదా ఆపిల్ పండు, ఏదో ఒక పండు అంతే. డే అంతా ఏం తినేవాళ్ళు కదా? నాకు భయం తినాలంటే. వీళ్ళ పోయి ఇష్టం వచ్చినట్టు మెక్కొచ్చేవారు. ఓకే, దిగారంటో పట్టాను పైకి ఎక్కరు, బస్సు ఎక్కేదాకా ఇది కదలదు, అది పోయారు కదా అని చెప్పేసి శుభ్రంగా కాలు చెప్పుకొని పడుకుని నిద్రపోయేదాన్ని వాళ్ళు వచ్చేదాకా. ఇదే ఛాన్స్ అని. మన టూర్స్లో నేను కూడా అబ్జర్వ్ చేశాను మేడం, ఒక్కసారి బస్సు దిగారంటే వాళ్ళకి ఫ్రీడమ్గా వచ్చేసి సైట్ సీయింగ్ వెళ్ళిపోతారు. అక్కడ సైట్ సీయింగ్ ఏం లేదు, ఫోటోలు ఫోటోస్, ఎగ్జాక్ట్లీ ఫోటోలు తీసుకోవడానికి. ఆర్గనైజర్స్కి మటుకు ఛాలెంజే మేడం. ఛాలెంజే. ఎక్కండి చూడో అంటే ఎవరు చెడుతారు? ఎవరు లేదు. అందరికీ ఫోటోలు పిచ్చి, అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం. షాపింగ్ ఉంటుంది. షాపింగ్ అంటే ఏం లేదు, అక్కడ షాల్స్ అమ్ముతారు. ఓకే, చలి కదా, గొర్రె బొచ్చుతోటి చేసినవి. ఓకే ఓకే, ఇది లాస్ట్ పర్సన్ వచ్చే వరకు మటుకు వాళ్ళకి తప్పదు. సో అలాగే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పైకి ఎక్కాక అదే ఆ డోలీలో పైకి వెళ్ళి వాడు మళ్ళీ కిందకి తీసుకొచ్చి దింపాడు. అయిపోయింది. అప్పటికి మధ్యాహ్నం 4 గంటలైంది, 3 గంటలైంది కిందకు వచ్చేసరికి. కొంతమంది వెళ్ళిపోయారు. దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అందరినీ తోలేశారు. ఈయన వెళ్ళిపోండి హెలికాప్టర్ రాగానే ఎక్కించాడు. అలాగా కొంతమంది ఎక్కిపోయారు. 30 మంది మాత్రం మిగిలిపోయాం. ఇంకా సీజన్ క్లైమేట్ బాగాలేదని హెలికాప్టర్ రాలా. మంచులోంచి రావాలి కదా అది. అవునవును, ఓకే. ఎక్కడొస్తుంది, కనపడదు. అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోవడం అనేది హెలికాప్టర్ ద్వారానే మేడం, వేరే సోర్స్ లేదు? కొంతమంది నడుచుకుంటూ వెళ్ళారు, కొంతమంది హెలికాప్టర్లో వెళ్ళారు. ఓకే. సో హెలికాప్టర్ వెళ్ళాలనుకున్న ఒక 30 మంది అక్కడ 30 మంది అండి, ఇంకా ఎక్కువ మందే వచ్చారు. చాలామంది వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మిగిలిపోయారు మాతో పాటు. మేము పత్రిసార్తో వస్తాం అంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు తిట్టారు. చూడు, మీరు గురువు గారిని వెంటాను వస్తే మీ అంతమందికి మేము అరేంజ్మెంట్స్ ఎలా చేస్తాం అనుకున్నారు? మాకు ఇక్కడ లిమిటెడ్ ఉంటాయి, ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మీ అందరికీ అకామిడేషన్ ఎక్కడ ఇస్తాం మేము అని వాళ్ళు బాగా తిట్టారు. అంటే ఇదంతా అరేంజ్మెంట్స్ అంతా కూడా అప్పుడు గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళవే టెంట్లు ఉండేవి. ఇంకెవరు అసలు అక్కడ ఎవరు ఉండకూడదు, వాళ్ళు తప్ప. అక్కడ దూరంగా అమ్మ ఒక చోట ఐస్ దిమ్మలాగా ఉంది, ఐస్ మొత్తం సాలిడ్ ఐస్. అక్కడ 2 పెద్ద గద్దలు వచ్చేవి, 2 గద్దలు. వాటి కోసం అని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్ళి అన్నం పెట్టేవారు అక్కడికి, ఈ మిలిటరీ వాళ్ళు. ఓకే. అంటే అదొక వాహనం కదా విష్ణుమూర్తికి, గరుడ వాహనం కదా. అలా ఫీల్ అయ్యి ఆ 2టికి తీసుకెళ్ళి ఒక టైంలో పెట్టేవారు. ఓకే ఓకే. సో మేడం, ఈ హెలికాప్టర్ కోసం అని చెప్పేసి అయ్యారు కదా మేడం. సో మరి వాళ్ళు రిటర్న్ ఏర్పాట్లు ఎలా జరిగింది మేడం? ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయారు అంతే? ఉండిపోయాం మేము. అసలు చూడు, చలి వణుకు. ఒక టెంట్లో ఒక 20 మందినేమో లేడీస్ని అంతా వేసేసారు. అసలు ఎలా పడుకున్నాం, ఎవరు పడుకున్నాం మాకే తెలియదు.
అంత టైర్డ్ అయిపోయి. అంత టైర్డ్ అయిపోయాం. ఆక్సిజన్ లేక చలి, ఫస్ట్ పాయింట్ చలి. తర్వాత వాంతులు, మోషన్స్. ఇంతమందికి అలాంటి పరిస్థితి ఉండింది. బయటికి వెళ్ళి వాంతి చేసుకోవాలని నాకు ఉంటే బయటికి వెళ్ళాను అనుకో, వాడు ఫోకస్ లైట్ వేస్తాడు ఆ మిలిటరీ వాళ్ళు, ఇలాగ అంటే చుట్టూ ఎవరున్నారు అన్నట్టు. ఆ ఫోకస్ లైట్లో ఎక్కడ నేను పడతానో అని నా భయం. వాళ్ళ చేతుల్లో గన్లు ఉంటాయి కదా, అవుట్ సైడర్స్ అనుకుంటారు. అనుకోవచ్చు, వాళ్ళకేం తెలుస్తుంది. ఓకే ఓకే. అందుకని దాక్కొని చేసేదాన్ని. వాంతి చేసుకొని లోపలికి రావడం, వాంతి చేసుకోవడం, లోపలికి రావడం. రాత్రి అంతా అది అయింది. నిద్ర లేదు, ఈ వాంతుల వల్ల నిద్ర లేదు. తర్వాత పొద్దున్న అయ్యేసరికేమో ఫుల్ ఎక్కడ గ్యాప్ దొరికినా అక్కడ పడుకుని పోయారు అందరూ. ఆ టెంట్లో, ఒక టెంట్లో. మా ఆయనకి మాత్రం మంచి టెంట్ ఇచ్చారు, నాకు తెలియదు, లేకపోతే అక్కడికి వెళ్ళి పడుకునేదాన్ని. ఓకే. ఆ టైంలో బుర్ర పనిచేయదు, ఎక్కడ అందరూ ఉంటే అక్కడికి వెళ్ళి పడిపోదాం అన్న ధ్యాసలో ఉంటాం. అందులో ప్రయాణాలు చేసి వచ్చాం కదా. ఓకే. దాంతో అలసిపోయి ఉన్నాం. మీరు అప్పుడు ఇంకా డే అంతా మీరు ఫుడ్ ఏమైనా తీసుకున్నారా మేడం అప్పుడు? తర్వాత కొంచెం మజ్జిగన తిన్నాను. వాళ్ళ దగ్గర మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆక్సిజన్ తక్కువ అయితే వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. इच्छी ऐसा सब लोग आ गए तो कितने लोगों को सप्लाई करते हम, ऐसा क्यों रुके? अंडा मुझे क्या मालूम ऐसा नहीं आया बोल। हाँ, यहाँ पर क्लाइमेट ऐसे होता है, एक क्षण ऐसा होता है, एक क्षण ऐसा होता है, कोई भरोसा नहीं है क्लाइमेट का. అని వాడు పెద్ద లెక్చర్ ఇచ్చాడు. పాపం చాయ్ పెట్టించాడు, వేడివేడి చాయ్ పెట్టించాడు. ఆక్సిజన్ది ఇంత చిన్న బాటిల్ ఇచ్చాడు నా కోసం అని చెప్పి. పాపం చేస్తారు, మిలిటరీ వాళ్ళు చేస్తారు. ఆ టైంలో వాళ్ళకి చిన్న ఎమోషన్ ఉంది, కేరింగ్ ఇదంతా కేరింగ్. ఈయనకు మంచి ఇస్తేనే అప్పుడు ఎవరో వచ్చి రండి అక్కడ ఉన్నారు సార్, అక్కడ ఉన్నారు, ఆ రూమ్ బాగుంది పెద్దది, అక్కడికి వెళ్ళి కూర్చోండి అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళాను. అక్కడ మళ్ళా 2-3 వాంతులు అయినాయి. సరే అని మంచం మీద పడుకున్నా, కానీ నిద్ర ఏం రాలే. ఎప్పుడెప్పుడు హెలికాప్టర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు కిందకి దిగిపోదామా, ఇదే ధ్యాసలో ఉన్నా. ఓకే. అలాంటి ప్లేస్కి వెళ్తామా మనం, చుట్టూ చూసి ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఆ నేచర్ కానీ చూడాలనే దానికంటే ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఏం ఎంజాయ్ చేయలేం. అలా అది అవుతుంది ముఖ్యంగా. నేను ఇంతకుముందు కూడా ఏ విషయం చెప్పాను, ఇలాగే ప్యాంగాంగ్ లేక్ వెళ్ళినప్పుడు కూడా. ఓకే ఓకే. లద్దాఖ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాగే అయింది. సో అయిపోయింది. సార్కి ఎలా ఉండదు మేడం అక్కడ? ఆయన చెప్పరు కదా, ఓకే, నోరిప్పరు. ఆయనకి ఎలా ఉంది అంటే కూడా నోరిప్పరు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే. నాకు తెలుసు ఈజ్ నాట్ ఓకే, బట్ ఈ వోంట్ టెల్. ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పేసి నా బాధ నేను చెప్పుకున్నా. నాకు ఇట్లా ఉంది, అట్లా ఉంది, నాకు ఆక్సిజన్ సరిపోవడం లేదు, నాకు వాంతులు అవుతున్నాయి, నువ్వు వెళ్ళిపోదాం పదా అని. ఇలాంటి చోట్లకి ఎందుకు తీసుకొస్తావు అసలు నన్ను, ఆయన్ని తిట్టి పడేశాను. కేశవరావు గారు ఉన్నారా మేడం మీతో పాటు? ఆయన ఉన్నారు. సరే అని ఫస్ట్ బ్యాచ్ తో నవకాంత్ వాళ్ళ చూసుకోవడం అనేది వెళ్ళిపోయారు వాళ్ళు, ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. అసలు పైన ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, కింద కంటే. అసలు ఇంతవరకు హిస్టరీలో ఎవరిని అన్ని ఒక నైట్ పెట్టుకోలేదండి వాళ్ళు. అదే ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ బ్యాచ్ ఈజిప్ట్లో పైకి వెళ్ళిందో ధ్యానం చేసుకోవడానికి, అలాగ ఫస్ట్ బ్యాచ్ అంట అమర్నాథ్ పైన కొండ పైన ఒక 30 మందికి వాళ్ళు అకామిడేషన్ ఇవ్వడం. అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ మిలిటరీ బ్యాచ్ కాకుండా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా పైకి వెళ్ళొచ్చు, ఆ దేవుణ్ణి చూసి రావచ్చు. నోబడీ విల్ స్టాప్. ఓకే. కానీ అక్కడ ఏమవుతుంది, ఆ చలికి ఎవ్వరు బయటికి రారు. ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది, పైకి ఎక్కలేము, ఎక్కితే ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోతే ఏముంది, అప్పటికే చాలా గైడెన్స్ ఇచ్చారు, మీరు ఫాస్ట్గా నడవద్దు, మెల్లిగా నడవండి,
ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి కన్సంప్షన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మెల్లిగా నడిస్తే ఆక్సిజన్ మీకు సరిపోతుంది. గబగబా నడిచారనుకో అయిపోతుంది. ఓకే. ఇలాగా. సో నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పటి వరకు ఉన్నారు మేడం హెలికాప్టర్ వచ్చే వరకు? పొద్దున్న 7:30 అంతా వచ్చేసింది. మళ్ళీ హెలికాప్టర్ వచ్చేసింది. 7:30 9 అనుకో. 9కి దిగిపోయాం కిందికి. దిగాక కూడా నాకు అంతగా బాగాలేదు. సరే అని చెప్పేసి గుర్రం మాట్లాడారు. ఆ గుర్రం ఏం చేసింది, నాతో పాటు ఎవరు జీకే వాళ్ళ అక్క లక్ష్మి, గీతా సత్యవతి, వీళ్ళిద్దరు నాతో ఉన్నారు. నన్ను గైడ్ చేయమన్నారు ఈయన. వీళ్ళు ఏం చేశారు, నన్ను తీసుకెళ్ళి బస్సులు ఉన్నాయి కదా వరుసగా, ఆ బస్సుల్లో దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళంతా వెళ్ళింది వేరే చోటికి, మా ఆయన వాళ్ళ వీళ్ళంతా. నన్ను మాత్రం ఆ బస్సుల దగ్గర తీసుకెళ్ళారు. నాకు హోష్ లేదు, సగం అంతా బాగాలేదు. అసలు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం సంగతి ఏం తెలియదు. ఆ బస్సులో కూర్చోబెట్టేసి వెనకాల సీట్ ఉంటుంది కదా, అక్కడ పడుకున్నాను. ఇంకా ఫ్లాట్గా పడుకొని ఆ రాత్రంతా నిద్ర లేదు, ఒంట్లో బాగాలేదేమో. కింద బాగా ఆక్సిజన్ ఉంటుంది కదా, దాంతో సెట్ అయింది. సెట్ అయ్యి ఏం నిద్రపోయాను, గుర్రు పెట్టి నిద్రపోయాను. ఈ లోపల నేను కనపడలేదని మా ఆయన అక్కడ హంగామా చేసి పెట్టారు. వేరే ప్లేస్లో అక్కడ అందరినీ తిట్టి పెట్టారు. ఎక్కడ వెళ్ళింది మేడం, నువ్వు చూసుకోకపోతే ఎలా, అది ఇది. ఇంకా ఆయన కోపం తెలుసు కదా, ఇష్టం వచ్చినట్టు చేతికొచ్చిన. వీళ్ళెవరు అక్కడ కమ్యూనికేషన్ లేరా మేడం? ఎలా ఉంటుంది, మేము బస్ దగ్గరకు వచ్చేసాం. బస్సు కంటే చాలా దూరం ఉంది వాళ్ళు ఉండే ప్లేసు, కనుక కమ్యూనికేషన్ ఉండొద్దు అక్కడ. ఫోన్లు ఏం లేవు, పనిచేయవు. ఓకే ఓకే. అలా వెతుకుంటూ పాపం ఒక ఆయన వచ్చాడు, ఢిల్లీ అబ్బాయి. సో బస్లో ఉన్నాను, ఆయన వచ్చాడు, చండీగఢ్ నుంచి వచ్చాడు ఆయన. ఆయన సార్ అంటే చాలా ప్రేమ. సో ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ టూర్లో? పార్ట్ ఆఫ్ అవర్ టూర్, మెంబరే. హీ వాస్ కమింగ్ ఆల్ ద వే విత్ అస్. సో ఆయన వచ్చేసి ఇలాగా అరుస్తున్నారు అక్కడ, మీరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, తక్కిన వాళ్ళని అరిచేసేసి నన్ను మెల్లిగా నడిపించుకుంటూ తీసుకొని అందరూ ఉన్న చోటికి తీసుకొచ్చారు. ఓకే. అందరినీ బస్సులో ఏదో మరి ఏది ఇచ్చారేమో, ఏం తిన్నామో నాకు తెలియదు, సరిగా జ్ఞాపకం లేదు. మొత్తానికి ఏదో ఇంత తిన్నాం, చాయ్ తాగాం, బస్సు ఎక్కమన్నారు, ఎక్కాం. అందరం ఎక్కాం, నేను ఈయన కూడా ఒకటే బస్సులో ఉన్నాం. ఎక్కాక 5 బస్సులు వరుసగా బయలుదేరాయి. అక్కడ ఎట్లా అంటే ఈ మిలిటరీ వాళ్ళకి సివిల్ వాళ్ళకి పడదు, సివిల్ పోలీస్కి. అంటే సేమ్ డిపార్ట్మెంట్ సేమ్ అంటే డిపార్ట్మెంట్ సేమ్ కాదు, వీళ్ళు సివిలియన్స్, సివిల్ డిపార్ట్మెంట్. ఏది మామూలు లోకల్ పోలీసు. ఓకే. ఆ మిలిటరీ వాళ్ళకి వీళ్ళకి పడదు. ఇంకా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్ లాగా. పోలీసు వాడు మా బస్సులో ఎక్కాడు. ఎక్కితేనో వాడు తీసుకుపోమంటాడు. మిలిటరీ వాడు, నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, కర్ఫ్యూ టైం కదా, ఇది కదా, అది కదా అని వాడితోటి హిందీలో దెబ్బలాట పెట్టుకున్నాడు. ऐसा कैसे लेके आए सब लोगों को, क्या भरोसे पे लेके आए, अगर कोई गोली चढ़ गए तो क्या करोगे. వీడు నెమ్మదిగా చెప్తూనే ఉన్నాడు. తర్వాత మెల్లిగా ఫైట్లోకి దిగిపోయారు. ఫైట్లోకి దిగిపోయి కాసేపు బస్సులన్నీ ఆగిపోయినాయి. ఆగిపోయాక మెల్లిగా ఏమైందో ఏమో, వాళ్ళు మళ్ళీ సామరస్యం అయింది, బయలుదేరాయి మళ్ళీ బస్సులు. కాంప్రమైజ్ అయిపోయారు, మళ్ళీ వెహికల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ నుంచి మా బస్సు ఒక క్యాంప్ ఉంది, మిలిటరీ వాళ్ళ క్యాంప్ ఉంది అక్కడ. అంతగా ఉందమ్మా క్యాంపు అంతా. ఇది మన దాన్ని ఏమంటారు, వేస్తారు కదా టెంట్లు కూడా కాదు అది, చాలా బాగుండింది. అక్కడ మాకు నేను ఈయన దామోదర్ వైఫ్ దిగిపోయాం. ఓకే. దిగిపోయి అక్కడ తక్కిన వాళ్ళంతా మెల్లిగా అమర్నాథ్ వైపు ప్రయాణం అయిపోయారు. అమర్నాథ్ నుంచి
మధ్యలో ఒక ఏదో స్టే ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో అక్కడ నుంచి వాళ్ళందరికీ వైష్ణవికి వెళ్ళడానికి ప్లాన్ అనమాట. ఓకే. ఇంకొక అది కూడా ఫేమస్ టెంపుల్ కదా, అది కూడా ఫేమస్ కదా, అక్కడికి వెళ్ళాలని. సో మేము ఇక్కడ ఉన్నాము, చాలా బాగుండింది. రాత్రి అక్కడ పడుకున్నాము. పొద్దున్న అక్కడ తొందరగా తెల్లారిపోతుంది. రాత్రి తొందరగా అయిపోతుంది, తెల్లారి కూడా తొందరగా అయిపోతుంది. 4 గంటలకే తెల్లగా అయిపోయింది. 4 గంటలకే. ఓకే. వెళ్తురు వచ్చేస్తుంది మేడం. వెళ్తురు వచ్చేస్తుంది మామూలుగా. బయటకు వచ్చి చూసేసరికి రాత్రి మామూలుగా ఉన్న పర్వతాలు ఫుల్ మంచు, స్నో. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అక్కడ ఉండిపోదామా అనిపించేసింది. ఎందుకు ఇది ఇల్లు వాకిలి ఇవన్నీ ఎందుకు, అన్ని మంచు కొండలు. మంచు కొండలు, అక్కడ చిన్న చిన్న సెలయేర్లు. ఎంత బాగుండిందంటే ఆ సెలయేర్లో కాళ్ళు పెడితే చల్లగా అనమాట, ఫ్రీజింగ్ వాటర్. మంచు పర్వతాల మించి వస్తుంది కదా వాటర్, సో అందుకని ఫ్రీజింగ్ వాటర్ అది. సో అక్కడ నైట్ అక్కడ స్పెండ్ చేసాము. మర్నాడు బస్సు ఎక్కారు ఈయన. వాళ్ళ జీప్లో ఎక్కారు. నన్నేం బస్సు ఎక్కిపోమన్నారు. ఆయన వాళ్ళ జీప్లో ఎక్కి, చూడు వీళ్ళందరినీ ఇంకా నువ్వు తీసుకురా, జాగ్రత్తగా, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళందరినీ శ్రీనగర్ జమ్మూ దాకా నువ్వు చేర్చాలి. సార్ అందులో జీప్లో వెళ్ళిపోయారు. ఓకే. ఎక్కడ మేడం? అదే క్యాంపులో ఉన్నామన్నానే, అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. నాకా భయం, ఈయన లేరు, నేనేం చేస్తాను నాకేం తెలీదు. ఎక్కడ చూసినా గన్లు పట్టుకొని మనుషులు. వాడితో మాట్లాడాను పాపం, వాడు ఆంధ్రవాడు, నాకు సర్వ్ చేసేవాడు. వాడు తెలుగులో మాట్లాడుతున్నాడు. అమ్మయ్య అనుకున్నా, కాస్త తెలుగు వచ్చిన వాడు ఉన్నాడని. వాడితో ఏంటి అన్నాళ్ళు బట్టి ఉంటున్నావు అంటే, లేదు ఇంటికి పోయి చాలా రోజులైంది, ఇంటికి వెళ్ళాలని ఉంటుంది, ఇక్కడేమో నాకు సెలవు దొరకదు అని వాడి కష్ట సుఖాలు అన్నీ చెప్పుకోవడం మొదలెట్టాడు. అయిపోయింది. ఇంతలో మా బస్సు ఏదో వచ్చింది, ఆగిపోయాయి కదా బస్సులు, ఆ బస్సులు వచ్చాయన్నమాట. ఓకే. ఏమైంది మమ్మల్ని, నేను అనుకోవడం నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు అక్కడ బస్సులు ఆగిపోతే జీపులో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఆ తర్వాత బస్సులు వచ్చాయి. ఓకే. ఓకే. మన్నాడు. సో జీపు తీసుకొచ్చినప్పుడు ఒక జీప్ సార్తో పాటు వెళ్ళిపోయింది, మీరు అక్కడ ఉన్నారు ఈ బస్సులో వచ్చేవారు. ఓకే. ఓకే. సో బస్సులో ఎక్కి కూర్చున్నాను, అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళాం. సో ఈ బస్సులో ఇప్పుడు ఆర్గనైజర్స్ అందరూ ఉన్నారా మేడం? వీళ్ళంతా ఆర్గనైజర్స్ ఎవరు దిగలేదు. మరి వాళ్ళంతమందిని వదిలేసి ఎలా దిగుతారు? మెయిన్గా నౌకాంతే. ఓకే. ఓకే. నౌకాంతే, ఇంకెవరో ఉన్నారు, ఆనంద్ లేడు. ఓకే. సో అలాగా దాంట్లో ఎక్కి బస్సులో. ట్రిప్ మొత్తం ఎన్ని రోజులు మేడం? 5-6 రోజులు అనుకో. ఓకే. మీరు ఆల్మోస్ట్ 4th డే వరకు వచ్చారు కదా మేడం? 4th డే దాకా వచ్చాను. అక్కడ అసలు సంగతి చెప్పడం మర్చిపోయా. నేను వెళ్ళేటప్పుడే అనమాట, నేను ఈయన కలిసి అక్కడ ఇప్పుడు సత్యనారాయణ గారని కర్నల్, ఏదో ఆయన డిజిగ్నేషన్, ఏదో పెద్ద డిజిగ్నేషన్. అసలు ఆయన వైపు గేట్లోంచి వెళ్ళాలంటే ఎన్ని పర్మిషన్స్ తీసుకొని వెళ్ళాలో అక్కడికి లోపలికి. ఓకే. అదంతా మిలిటరీ వాళ్ళ ఏరియావే. ఆ లోపలికి వెళ్ళాలంటే అసలు రోజెస్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద రోజెస్. వాళ్ళ ఆవిడ ఉంటుంది. వాళ్ళ ఆవిడ ఉండి మాతో కొంచెం రూడ్గా ఉండింది ఆవిడ. షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ అస్. ఓకే. అంటే ఇంతమంది గ్రూప్ రావడం మేడం? గ్రూప్ రావడము, అంతకుముందు ఏదో జరిగింది. అంటే వెళ్ళేవారు కదా కొంతమంది, వాళ్ళు కొంచెం రప్చర్ చేశారు. ఓకే. చేసిన దాని మీద ఈయన గురువు కదా, మీరెందుకు ఎలా చేశారు అలాంటి వాటిని అన్నట్టు ఉంటుంది కదా అందరికీ. ఓకే. ఓకే. సో అలాగా కొంచెం రూడ్గానే బిహేవ్ చేసింది. ఐ కుడ్ అండర్స్టాండ్ బై ద ఫేస్ ఎలాగాని. నేను పొద్దున్న లేచాను, లేచి చక్కగా 4 గంటలకి తలుపులు తీసుకొని అలా వాకింగ్ అని వెళ్ళిపోయాను. అలా అంతా వెళ్ళకూడదు ఇక్కడ, మీకు ఇక్కడ రూల్స్ తెలియవు, ఇక్కడ చాలా దాన్ని సెక్యూరిటీతో వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్తే
అలా ఒక్కళ్ళే వెళ్ళిపోవడానికి కుదరదు. ఏ టైంకైనా ఏమన్నా ఎవరన్నా చేస్తారు, అంటే షూట్ చేస్తారు అట్లా. ఓకే ఓకే అది ఆ జాగ్రత్త. సరే అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అయిపోయింది. సరే ఇప్పుడు మా ఆయనేమో వెళ్ళిపోయాక నేను వైష్ణవి దగ్గర ఇంకా ఎక్కడ టెంపుల్కి వెళ్ళలే. నేను న్యూటన్ వాళ్ళమ్మ వెళ్ళలే. ఓకే. సో ఆ ప్లేస్ వరకు రావడం జరిగింది. ప్లేస్ వరకు వచ్చి మాకు రూమ్ స్పెషల్గా పాపం తీసి పెట్టారు. ఎవరు, కేశవరాజు గారు, నేను ఆవిడ మేము సెపరేట్గా ఉన్నాం. వాళ్ళందరికీ ఒక సత్రం అనుకో, దాన్ని ఏమంటారు, హాల్, అన్ని రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో వాళ్ళంతా సెటిల్ అయ్యారు. ఓకే. 100-150 మంది. అదే. ఓకే. సార్ అక్కడ నుంచి రిటర్న్ మేడం? కంప్లీట్గా రిటర్న్ ఆయన ఢిల్లీకి. ఓకే. ఢిల్లీలో క్లాస్ ఉందని ఆయన వచ్చేసారు. ఓకే ఓకే. సో మళ్ళీ ఈ గ్రూప్ అంతా కూడా డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ వరకే మేడం, లేకపోతే మళ్ళీ ఢిల్లీలో వీళ్ళు జాయిన్ అవ్వడం? ఢిల్లీలో మళ్ళీ ఢిల్లీ నుంచే కదా. ఢిల్లీ నుంచి మేము ఎట్లా తీసుకున్నామంటే, నేను న్యూటన్ వాళ్ళ అమ్మ ఎట్లా తీసుకున్నామంటే, అక్కడి నుంచి జమ్మూకి వెళ్ళి, జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఓకే ఓకే. ఫ్లైట్స్ కనెక్టింగ్ అలా మేము చేసుకుని వచ్చాం. సో ఈ ట్రిప్లో మధ్యన తక్కిన వాళ్ళంతా ఢిల్లీ దాకా బస్సులో వెళ్తారు. ఓకే. అక్కడ డిస్పర్స్ అవుతారు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు ట్రైను ఇంకా ఎలా వెళ్తే అలాగా. సైట్ సీయింగ్ చేసేవాళ్ళు సైట్ సీయింగ్ చేస్తారు ఢిల్లీలో. సో ఢిల్లీ వరకు రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే మేడం. ఈ ట్రిప్స్లో సో అందరూ ఇక వెళ్ళిన గ్రూపు, అక్కడ గ్రూప్ మెడిటేషన్స్ కానీ ఇలాంటివి జరిగాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే జరిగింది. ఆయన ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టేసేవారు. ఈ ట్రిప్లో ఊరికే ఫ్లూట్ వాయించడం, ధ్యానం చేయించడమే. లెక్చర్స్ అవన్నీ ఏమి ఉండవు, ధ్యానం చెప్పడం అంటూ ఉండదు. బట్ కూర్చోబెట్టడం, ధ్యానం చేయించడం హిమాలయస్ ప్లేస్లో అంతే. ఓకే ఓకే. అది సంగతి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక 30 మెంబర్స్ గ్రూప్తో మీరు సారు అక్కడ ఆ ప్లేస్లో స్టే చేయడం అనేది మటుకు రియల్లీ హైలైట్ మేడం. అది హైలైట్. అది అండ్ అప్పట్లో నేను వినింది మేడం, అంటే అక్కడ కంప్లీట్గా ఆ హిమాలయస్ అన్నిటినీ, మా నేచర్ వాటన్నిటి కూడా ఏమాత్రం అక్కడ ఇచ్చిన ఇంబ్యాలెన్స్ రాకుండా మన మెడిటేషన్ గ్రూప్ వెళ్ళి అక్కడ వాటికి కాపాడే ప్రయత్నం చేసింది అనేది కూడా ఒక మన మ్యాగజైన్స్లో చూసాం. వచ్చింది. అవును, కరెక్ట్. సో నిజంగా మీరు అక్కడ గ్రూప్ స్టే చేయడం అనేది ఖచ్చితంగా రీజన్ వేరే ఉంటుంది కదా మేడం? ఉంటుంది, లేకపోతే ఎందుకుంటాం. హెలికాప్టర్ రాలేదు అంతే, మేమందరం అక్కడ స్టే చేసి ఎంజాయ్ చేయడం అది లేదు, కానీ ఆ చలికి ధ్యానం మాత్రం బాగా చేసాం. ఓకే. అసలు మై ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ డిఫరెన్స్. కరెక్ట్ మేడం. అది ఒక గురువు గారు ఒక నైట్ అక్కడ స్టే చేశారంటే అదే గ్రేట్. సంథింగ్ అక్కడ ఎవరికి పర్మిషన్ ఇవ్వరు ఉండడానికి. అలాంటిది వాళ్ళు అప్పట్లో వచ్చిన మ్యాగజైన్లో ఇది బాగా వచ్చింది, బాగా గుర్తుంది మేడం. పేపర్లో కూడా వచ్చినట్టుందమ్మా ఇది. ఓకే. ఒక గ్రూప్ అక్కడ స్టే చేశారు. ఎందుకంటే చాలా పెద్ద కర్ఫ్యూ అది. అసలు చాలామంది ఫోన్లు చేసి వెనక్కి వచ్చేసేయండి అని కూడా చెప్పారంట. ఎందుకు వెళ్ళారు అక్కడికి అని ఈ టైంలో, ఆ పర్టికులర్ టైంలో. మొత్తం కర్ఫ్యూ. పొద్దున్న చెప్పాను కదా 4 గంటలకు బయలుదేరాలి ఎక్కడికైనా సరే. లేట్గా బయలుదేరామంటే వాళ్ళు లేచిపోతారు, గన్లు పట్టుకొని వచ్చేస్తారు. ఓకే. సో మన ఇండియాకి హిమాలయస్ అంటే అదొక హైయెస్ట్ స్పిరిచువల్ ప్లేస్. నిజంగా ఆ పర్టికులర్ టైంలో అక్కడ చిన్న ఒక నాన్ వైలెన్స్ సంబంధించిన ఒక అట్మాస్ఫియర్ అక్కడ ఎంతో పీక్ లెవెల్ ఉందని చెప్పారు కదా మేడం? సో ఆ పర్టికులర్ టైంలో ఒక కంప్లీట్ ఒక స్పిరిచువల్ గ్రూప్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయడం కానీ, అక్కడ ఉన్న
గ్రూప్స్ మొత్తం అంతా కూడా గ్రూప్ మెడిటేషన్స్ కానీ యా ఇవంతా కూడా మేడం ఒక పేరుకి ఒక ట్రిప్ లాగా ఉన్న లోక కళ్యాణం సంబంధించింది. లోక కళ్యాణం సంబంధించిందే జరిగింది. అసలు చాలామంది కేశవరాజుని వీళ్ళని కూడా మీరు ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఏ ధైర్యంతో తీసుకొచ్చారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, कैसा है इधर, सब लोग इतने लोगों को आके आप क्या करना चाहते हैं, ఓకే. ఇలాగా క్వశ్చన్స్ చేశారు. సో నిజంగా సాహసమే మేడం గ్రూప్ అంతా కూడా వెళ్ళడం. డెఫినెట్గా సార్ పర్టికులర్గా అక్కడ ఎస్ ప్లాన్ చేసి అక్కడ ఉండడం అంటే యా ఇట్ వాస్ సంథింగ్ గ్రేట్. అసలు ఇంకా మనకు చూడని చూడని కార్యం. మనకి అన్సీన్ అన్నోను చాలా ఉంటాయి. పైన వాడి ప్లాన్ ఏంటో మనకి తెలియదుగా. Yeah. జరుగుతుంది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. సో హోల్ ట్రిప్ అంతా కూడా మీరు తిరిగి వచ్చాక ఎలా ఉండేది మేడం మీకు? ఇంకా చాలా ఉంది ట్రిప్. ట్రిప్ ఇంకా ఉందా? సో ఈ అమర్నాథ్ ట్రిప్ ఒక ఎపిసోడ్తో కాదు మేడం, రెండు ఎపిసోడ్స్ కావాలి. సో మేడం ఈ యొక్క ఎపిసోడ్ కంక్లూడ్ చేసే ముందు అండ్ ఇంకా మనకు అమర్నాథ్ యాత్ర 2 కూడా ఉంది మనకి. అవును. సో దానికంటే ముందు ఒక మంచి స్టోరీతో ఎండ్ చేద్దాం మేడం. ఒక అడవిలో ఒక కుటీరం వేసుకొని ఒకడు ఉంటాడు అనమాట. వాడు రోజు పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి ఏదో ఇంత వండుకొని తింటూ ఉంటాడు. వాడికి పెళ్ళాం పిల్లలు ఎవరు లేరు, ఒక్కడే ఉంటాడు. ఓకే. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పక్షి వస్తుంది రోజు. పక్షి వచ్చి కూర్చొని వాడు బియ్యం ఏరుకుంటుంటే ఆ పక్కన కూర్చొని వాడు ఏరేసిన బియ్యం అంతా అది తిని వెళ్ళిపోతూ ఉంటుంది. వీడికి ఆ పక్షి చాలా నచ్చుతుంది. ఓకే. నచ్చి ఏం చేస్తాడు, ఓ రోజు దాన్ని పట్టుకొని పంజరంలో పెట్టేస్తాడు. నాకు కావాలి నువ్వు అని పక్షిని. అయితే ఆ పక్షి ఏం చేస్తుంది, నన్ను పంజరంలో పెట్టావు బాగానే ఉంది, నీకు నన్ను వదిలావంటే నీకు 3 రత్నాలు లాంటి మాటలు ఇస్తాను, వింటావా అంటుంది పక్షి. అంటే ఆ రత్నాలు లాంటి మాటలు అంటున్నావు కదా అని చెప్పేసి వదులుతాడు. ఫస్ట్ ఏం చెప్తుంది, వదలంగానే ఏం చెప్తుంది, నువ్వు పాస్ట్ గురించి ఆలోచించి బాధపడొద్దు, జరిగింది అయిపోయింది, జరిగింది ఇంకా లేదు, నువ్వు దాన్ని మార్చలేవు, ఓకే, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు అంటుంది. అంటే సరే అంటాడు. సరే నేను ఆ కొమ్మ మీద ఎక్కి కూర్చుంటాను, అప్పుడు 2వది ఇస్తాను నీకు అంటే సరే వెళ్ళు అని చెప్పేసి అక్కడ ఎక్కి కూర్చుంటేను నన్ను వదిలిపెట్టావు బాగానే ఉంది, వదిలిపెట్టాక ఇప్పుడు నన్ను పట్టుకోలేనంత పైకి ఎక్కిపోయాను నేను, నన్ను పట్టుకొని నువ్వు చేసే 3 ఇస్తానన్నాను కదా, నేను ఇవ్వకుండా పారిపోతే నువ్వేం చేస్తావు, ఓకే, ఇవ్వకుండా పారిపోతే ఏం చేస్తావు, ఏం చేయలేవు కదా, నీ చేతుల్లో లేదు కదా అంటుంది. సరే అంటాడు. అది గాల్లో ఎగిరిపోతూ అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటుంది, గాల్లో ఎగిరిపోతూ నవ్వుతేనో అడుగుతాడు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటేను, గాల్లో ఎగిరిపోతూ అంటుంది, నా కడుపులో 3 రత్నాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రత్నాలు, అది కనుక నువ్వు నన్ను కోసుకొని తీసుకున్నావంటే నువ్వు జీవితంలో ఎప్పుడూ డబ్బు కోసం వెనకాడక్కర్లేదు, అంత వస్తుంది అమ్ముకొని తిన్నావంటే, ఓకే అని చెప్పి పైకి వెళ్ళి కూర్చుంటుంది. సెకండ్ విషయం ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరన్నా అన్కామన్గా ఏదన్నా చెప్తే అది నమ్మద్దు. అన్కామన్ అంటే ఏంటి, నీకు ప్రూఫ్ లేకుండా ఏదన్నా చెప్పారనుకో ఎవరన్నా, నువ్వు నమ్మద్దు. ఏది చెప్పినా నమ్మద్దు, అక్కడ ప్రూఫ్ నువ్వు చూసుకో, అది ఎంతవరకు అంటే ఇల్లాజికల్గా అలా ఎవరన్నా ఏమైనా చెప్తే నువ్వు నమ్మద్దు అంటుంది. ఓకే అంటే సరే అంటాడు. సరే అని చెప్పేసి పైకి ఎగురుతుంది కదా, ఎగిరిపోయినప్పుడు నవ్వుతుంది. నవ్వినప్పుడు నా కడుపులో 3 రత్నాలు ఉన్నాయి, నువ్వు నన్ను వదిలేసావు,
నువ్వు నన్ను కనుక చంపుకుంటే ఆ రత్నాలు 3 నీ చేతికి వచ్చేవి కదా అంట. అనేసరికి వీడు దిగులుగా చూస్తాడు. అలా నవ్వుకుంటూ ఉంటుంది. అంటే ఎగిరిపోతుంది. ఎగరదు, ఇంకా పైకి ఎగరాలి కదా. బట్ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతుంటే ఇంకా పైకి ఎగిరిపోతూ అంటుంది అనమాట, చూడు ఇప్పుడు నీకు 2 ఇచ్చాను, 3వది ఏంటో తెలుసా అంటుంది. ఏంటంటే నేను 2 నీకు విషయాలు చెప్పాను. ఏది బాధపడొద్దు అన్నాను ఫస్ట్ది. ఏదైనా అయిపోయిన దాని గురించి బాధపడద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, దాని గురించి నువ్వు రివైజ్ చేసేది ఏం లేదు. దాన్ని మార్చే ప్రయత్నాలు ఏం చేయకు, మార్చలేవు కాబట్టి. ఓకే. 2వది ఏంటి, నా కడుపులో 3 రత్నాలు ఉన్నాయి అని చెప్పాను నేను. అది చాలా అన్కామన్ థింగ్. అది అంటే ఏది కూడా నేను ఇంత ఉన్నాను. ఓకే. నవ్వుకుంటూ వెళ్ళిపోయి, చూడు నేను 2 నేర్పించాను ఆల్రెడీ. నువ్వు నా కడుపులో రత్నాలు ఉన్నాయి, అయ్యో నేను తీసుకోలేదే అని బాధపడుతున్నావు. అది పాస్ట్. అది పాస్ట్. ఇది అన్కామన్ థింగ్, నమ్మద్దు అన్నదాన్ని నువ్వు నమ్ముతున్నావు. అర్థమైందా నీకు? 2వ విషయం ఏంటి, అన్కామన్ థింగ్ నేను నమ్మద్దు అని చెప్పిన దాన్ని నమ్ముతున్నావు మళ్ళీ. నా కడుపులో రత్నాలు ఉన్నాయి అనేసరికి పైకి వెళ్ళిపోతూ ఎప్పుడైతే జ్ఞానం సంపాదిస్తావో, దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తావో అప్పుడే నువ్వు దీనికి అర్హుడివి. అప్పటిదాకా 3వది నేను చెప్పను. ఓ, ఈ 2 ఇంప్లిమెంట్ చేసే వరకు 3వది చెప్పనని నీకు చెప్పినా వేస్ట్. ఇంకా ఈ 2 ఇంప్లిమెంట్ చేయలే. వాడు కూర్చొని బాధపడుతున్నాడు, అయ్యో 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 అని. అండ్ ఇంకొకటి నమ్మాడు పిచ్చి వెదవలాగా. ఓకే. దాంట్లో 3 రత్నాలు ఉన్నాయి అనేసరికి నమ్మేసి అయ్యో నేను ఉంచుకోలేకపోయినా అని బాధపడ్డాడు పాస్ట్ గురించి. ఈ 2 వాడు చేయలేదు కాబట్టి 3వది అది ఎగిరిపోతూ అంటుంది అనమాట. నువ్వు ఇదే ఇంప్లిమెంట్ చేయలేని వాడు, ఏదైతే నేను ఇప్పుడే చెప్పానో అదే నువ్వు పాటించలేకపోతున్నావు. నువ్వు ఎంత జ్ఞానం ఎంతమంది నుంచి తీసుకుంటే ఏం లాభం? ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటావో దాన్ని కనుక నువ్వు ప్రాక్టీస్లో పెడితేనే నువ్వు దానికి జస్టిస్ చేసినట్టు. అప్పుడే నెక్స్ట్ వచ్చేది వస్తుంది. ఓకే. చాలామంది ఏంటి, చాలా జ్ఞాన పుస్తకాలు చదివేస్తారు, అది చదివేస్తారు, ఇది చదివేస్తారు, అన్ని ప్రవచనాలు వింటారు, కానీ నిజ జీవితంలో ఏది పాటించరు. ఇంటికి వచ్చేసరికి మామూలే. ఓకే. యా. అలా ఇంప్లిమెంటేషన్ లేని జ్ఞానం అవసరం లేదు. ఓకే. ఆ చిలక చెప్పిన విషయం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లేని జ్ఞానం అవసరం, అది వ్యర్థం అని చెప్పి ఎగిరిపోతుంది. ఓకే, సూపర్ మేడం. అంటే నిజంగా ఆ పాస్ట్ గురించి అనేది ఆలోచిస్తే దెర్ ఇస్ నో వేస్ట్, టైం వేస్ట్ అంతే. దాని గురించి ఆలోచించినా తిరిగి రాదు, నువ్వు మార్చలేవు దాన్ని. ఏదైతే అది చెప్పిందో వాడు అది పాటించలేకపోతున్నాడు. పాటించలేనప్పుడు జ్ఞానం ఎంతో తీసుకుంటే ఏం లాభం? జస్ట్ ఫీడింగ్. యా, నువ్వు డంప్ చేసుకుంటున్నావు, జ్ఞానాన్ని అంతా డంప్ చేసుకుంటున్నావు, బట్ చేతలకు వచ్చేసరికి 0. అలా చాలామంది ఉన్నారు. ఓకే. ఓకే. స్టేజ్ ఎక్కేసరికి ప్రవచనాలు ఇస్తారు, నిజ జీవితంలో వాళ్ళు అలా బతుకుతున్నారా? దట్ ఈస్ మై క్వశ్చన్ ఓకే టు ఆల్ ద పీపుల్, ఆల్ ద వ్యూయర్స్. యా. సార్ వచ్చారు, ఇంత జ్ఞానం ఇచ్చారు, అంత చేశారు, 30 ఏళ్ల నుంచి ఆయన జ్ఞానం ఇస్తున్నారు, ఆయన 100% పాటిస్తున్నారు. కానీ చెప్పింది మీరెంతవరకు పాటిస్తున్నారు? దాంట్లో ఒక్క విషయం, సింగిల్ విషయం మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎక్కడో ఉంటాం. అదే వ్యూయర్స్ని అడుగుతున్నా, వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్, ప్రాక్టీసింగ్ ఇట్. మంచి పదిలి చేశారు మేడం అందరికి. చెక్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్. ఇది మీకే వదిలేస్తున్నాం, ఎందుకంటే ఎవరు చెక్ చేయలేరు, వాళ్ళని వాళ్ళే చెక్ చేసుకోవాలి. మేడం ఈసారి కథతో పాటు
క్వశ్చన్ కూడా వదిలేశారు. ఇట్స్ నీడెడ్ మేడం. ఇట్స్ నీడెడ్ అమ్మా. జర్నీ వెళ్తూ ఎంతసేపు నింపుకోవడమే కాదు, దాన్ని ప్రాక్టీస్లో పెడితేనే నువ్వేమిటో అర్థమయ్యేది, మనమేమిటో అర్థమయ్యేది. స్టేజ్ ఎక్కేసరికి మైక్ ఇచ్చేసరికి మాట్లాడడం కాదు, హౌ మచ్ యు ఆర్ డూయింగ్ ఇట్, హౌ మచ్ యు ఆర్ ప్రాక్టీసింగ్, దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి. సో డెఫినెట్గా మనకి యూట్యూబ్లో కింద చాట్లో వస్తుంది మేడం. రావాలి. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, ఇవన్నీ చూస్తున్న వాళ్ళైతే, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే వస్తాయి. సో దిస్ అ గోల్డెన్ మెసేజ్ మేడం ఫర్ ఆల్ ద వ్యూయర్స్ టు చెక్ దెమ్ సెల్ఫ్. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఈ మనకి ప్రోగ్రామ్. కాదు, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్గా నువ్వు ఎంత ఉన్నావు, ఏ లెవెల్లో ఉన్నావు, ప్రాక్టికల్గా ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆర్ నాట్, అండ్ వాట్ యు ఆర్ టీచింగ్. వాట్ యు ఆర్ టీచింగ్. ఓకే. స్టేజ్ ఎక్కి మైక్ చేసి మాట్లాడితే నానే అంత నేను ఇంత, నో. నువ్వు ఎంత అనేది నీకు తెలుసు, నాకు తెలుసు నేనెంత అనేది. అలాగే అందరికీ ఎవరిది వాళ్ళకి తెలుసు. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో పత్రి మేడం ప్రతి ఒక్క వ్యూయర్ కూడా ఒక సెల్ఫ్ చెక్ చేసుకునే ఒక అద్భుతమైన కథ, ఆ కథ ద్వారా ఒక గ్రేట్ మెసేజ్ మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం చెప్పినట్టుగా దిస్ ఈజ్ నాట్ అ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ జర్నీ టువర్డ్స్ టు ఎన్లైటన్మెంట్ ఒక ప్రోగ్రామ్, ఈ యొక్క స్వర్ణామృతం. సో మేడం యొక్క ఈ లైఫ్ జర్నీ అంతా కూడా సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్తో పాటు ఒక ఎన్లైటన్మెంట్కి ఒక జర్నీ ఎలా ఉంటుంది, సో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనే ఒక గ్రేట్ మెసేజ్ ఈరోజు మనం చిట్ట చివరిగా ఇవ్వడమే కాకుండా ఒక అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో ఒక ఎప్పుడు కూడా చూడాలని, దాని గురించి తెలుసుకోవాలని ఎంతోమందికి ఆ తాపత్రయం ఉంటుంది. సో ఈ యొక్క అమర్నాథ్ యాత్ర అంతటికి కూడా ఈరోజు వరకు కొద్ది మొత్తంలో మనకి డీటెయిల్గా చెప్పడం జరిగారు. అండ్ ఇందులో ఒక పెద్ద సాహసం అనేది ఆ పర్టికులర్ పీరియడ్లో, ఆ కర్ఫ్యూ ప్రాంతం అప్పుడు ఇంతమంది ధ్యానులు సో అక్కడికి వెళ్ళి వారి యొక్క యాత్ర ఎంత అద్భుతంగా, ఎంత ఆధ్యాత్మికంగా జరిగిందనేది చాలా డీటెయిల్గా చెప్పడం కాకుండా ఇందాక చెప్పినట్టు ఒక చిట్ట చివరిలో ఒక సెల్ఫ్ చెక్ చేసుకునే ఒక మెసేజ్ కూడా మనకి ఈరోజు పత్రి మేడం గారు ఇవ్వడం జరిగింది. సో ఇంతే అద్భుతంగా ఈ యొక్క స్వర్ణామృతం మేడం జర్నీతో పాటు సో మన జర్నీ కూడా చెక్ చేసుకునే ఒక ఇలాంటి ప్రోగ్రామ్ని పత్రి మేడం గారు దగ్గరుండి ఎన్నో ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా చాలా ఓపికగా ఇవన్నీ చెప్పడం మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. అండ్ ఈ యొక్క పిఎంసి ఛానల్ ఈ ప్రోగ్రామ్ని ఇంత బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేసినందుకు వారికి కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఈ యొక్క ప్రోగ్రామ్ని నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.